మాకు పెళ్లి పనులు స్టార్ట్ అయిన తర్వాత పార్ట్ 5 వరకు కూడా డెకరేషను మెహందీ అక్కడ వరకు వచ్చాం. ఇంకా పార్ట్ 6 ఏంటి అంటే పెళ్లి కూతురిని చేయడం. పెళ్లి కూతురిని చేసే రోజు మా ఇల్లు ఉంది అసలు చాలా హడావిడిగా, మొత్తం ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది అనమాట. ఇంకా ముందు రోజు అయితే మేము అందరం డెకరేషన్ చేసేసాం అనమాట. ఇంకా మా చుట్టాలందరూ వచ్చేటప్పటికి అందరినీ నిలబడమని కొంచెంసేపు వీడియోస్ అయితే తీసేసాను. మాకైతే పెళ్లి రోజు ఎంత హడావిడి ఉంటుందో ఇంకా పెళ్లి కూతురిని చేసే రోజు కూడా అంతే హడావిడి ఉంటుంది. మొత్తం చుట్టాలందరూ వస్తారనమాట. ఇంకా రోజు ఇంకా అసలు ఆ వైపు చెప్పలేము. చూసామా ఎంత కలర్ఫుల్గా ఉందో. తోటల్లో పెళ్ళి అన్నప్పుడు చాలా భయపడ్డాం, వర్షాలు కురుస్తాయా ఏంటి అది ఇది అని. పెళ్లి కూతురిని చేసే రోజు కూడా కొంచెం సేపు అలా వర్షం వచ్చింది, గాడ్ గ్రేస్ ఆగిపోయింది అనుకోండి. ఈలోగా తాతయ్య, డాడీ, అమ్మ పందిరాటకు అయితే సిద్ధం చేసేసారు. అక్కడ ఫస్ట్ పూజ చేసేయడం, పూజ అయిన వెంటనే చెల్లిని కూర్చోబెట్టేయడం, అన్నీ అట్ ఏ టైం జరిగిపోయినాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్లో డీటెయిల్గా చెప్తాను.